ఓకే మేడం, కంటిన్యూ చేయండి. జీవిత శ్రీమతి కాశీమణి గారిని ఇలా అడిగాను. కొద్ది కాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకుని ఈ పూజ్యురాలని దర్శించాలని ఎంత కాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నాను. లాహిరి కుటుంబం వారి నివాస గృహంలో ఆవిడ నాకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చారు. ఆ ఇల్లు కాశీలో అనే పేటలో ఉంది. వయస్సు పైబడినప్పటికీ ఆవిడ ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే పద్మంలా ఉన్నారు. ఆవిడది మధ్య రకం శరీరం, పసిమి ఛాయ, సన్నని కాంతిమంతమైన విశాల నేత్రాలు. రానాయన, నువ్వు రావటం చాలా సంతోషం. మేడ మీదికి రా. కాశీమణి గారు తమ పతిదేవులతో కొంతకాలం కాపురమున్న ఒక చిన్న గదిలోకి దారి తీశారు. సాటిలేని ఆ మహానుభావులు దాంపత్యమనే మానవ నాటకంలో తమ పాత్ర నిర్వహించటానికి దిగివచ్చి పావనం చేసిన మందిరాన్ని దర్శించటం నా భాగ్యంగా భావించాను. ఆ దయామయి నన్ను తమ పక్కనే ఒక మెత్త మీద కూర్చోబెట్టుకున్నారు. నేను మా వారి దివ్య మహాత్యాన్ని గ్రహించటానికి చాలా ఏళ్లు పట్టింది అంటూ ప్రారంభించారు ఆవిడ. ఒకనాడు రాత్రి ఈ గదిలోనే నాకు స్పష్టమైన కల ఒకటి వచ్చింది. వెలుగులు విరజిమ్మే దేవతలు ఊహకు అందనంత సుకుమారంగా నాకు పైన గాలిలో తేలుతున్నారు. ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే నాకు వెంటనే మెలకువ వచ్చింది. చిత్రంగా గది అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. మా వారు పద్మాసనంలో ఉండి గది మధ్యలో గాలిలో తేలుతున్నారు. దేవదూతలు ఆయన్ని చుట్టి ఉన్నారు. వారు వినయతలతో చేతులు జోడించి మా వారికి మొక్కుతున్నారు. అపరిమితంగా ఆశ్చర్య చకితురాలి అయి నేనింకా కలగంటూనే ఉన్నానని సమాధాన పడ్డాను. కలగనటం లేదు, ఈ నిద్ర విడిచిపెట్టు, ఎప్పటికీ ఎల్లప్పటికీ అంటూ వారు మెల్లగా నేలకు దిగి వస్తూ ఉండగా వారి పాదాల దగ్గర మోకరిల్లాను. గురుదేవా అంటూ అరిచాను. మీకు మరీ మొక్కుతాను. ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమిస్తారా నన్ను? నేనింతకాలం దివ్య జాగృతి పొందిన వారి పక్కనే ఉంటూ అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకుని సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ పూట నుంచి మీరు నాకు భర్త కాదు, నా గురుదేవులు. ఈ అల్పాత్మురాలుని మీ శిష్యురాలిగా స్వీకరిస్తారా? గురుదేవులు నన్ను మృదువుగా సృజించారు. పవిత్రాత్మ లే, నిన్ను స్వీకరించడమైంది. వారు దేవదూతల వైపు చూపించారు. ఈ పావన సాధు పుంగవులొక్కరికే ప్రణామం చెయ్యి. నేను ప్రణామాంజలులు అర్పించటం పూర్తి అయిన తరువాత ఆ దేవదూతల కంఠస్వరాలన్నీ కలిసి సామవేదగానంలా ధ్వనించాయి. దివ్య పురుష సహధర్మచారిణి, నువ్వు ధన్యజీవివి, నీకివే మా మనస్సులు అంటూ వారు నా పాదాలకు నమస్కరించారు. కానీ ఆశ్చర్యం, వారి తేజోరూపాలు చెటుక్కున మాయమయ్యాయి. గది చీకటి అయిపోయింది. గురుదేవులు నన్ను ప్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు. తప్పకుండా. ఆ అదృష్టం ఇంత దాకా పొందకపోయినందుకు విచారిస్తున్నాను. అప్పటికింకా
కాలం పరిపక్వం కాలేదు అంటూ లాహిరి మహాశయులు ఓదార్పుగా చిరునవ్వు నవ్వారు. నీ కర్మను నువ్వు చాలా మట్టుకు నశింపజేసుకోవటానికి నేను గోప్యంగా సాయపడ్డాను. నువ్విప్పుడు సుముఖంగా సిద్ధంగా ఉన్నావు. వారు నా నుదుటిని తాకుతూ తుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి. ఆ వెలుతురు క్రమక్రమంగా నీలో పవర్ణం గల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది. దాని చుట్టూ బంగారు కడియం మధ్యలో తెల్లటి మనల నక్షత్రం ఏర్పడ్డాయి. నీ చైతన్యాన్ని ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి. నా గురుదేవుల గొంతులో ఒక కొత్త స్వరం ధ్వనించింది. దూరం నుంచి వినవచ్చే సంగీత మార్ధవంల అనేక ఆంతర్దృశ్యాలు ఒకదాని తరువాత ఒకటి నా ఆత్మసాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నిరగలా కనిపించాయి. ఆ సర్వ దిగ్దర్శన గోళాలన్నీ చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి. అంతు లేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆ ఆనంద సాగరంలో నన్ను నేను మరచిపోయాను. కొన్ని గంటల తర్వాత నాకు బాహ్య స్పృహ వచ్చినప్పుడు గురుదేవులు నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు. ఆ రాత్రి మొదలు లాహిరి మహాశయులు మరెన్నడూ నా గదిలో నిద్రపోలేదు. ఆ తరువాత వారు అసలు నిద్రే పోలేదు. రాత్రి పగలు కూడా మేడ కింద ముందరి గదిలోనే శిష్యులతో పాటు ఉండిపోయారు. ఇంత మట్టుకు చెప్పి ఆ పుణ్యశీల మౌనం వహించారు. ఆ మహాయోగితో ఆవిడకు గల సంబంధాన్ని ఉన్న విశిష్టతను గ్రహించి మరికొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిడ్ని అడగడానికి సాహసించాను. అబ్బాయి, నువ్వు ఆబగా ఉన్నావు, అయినా ఇంకొక కథ చెబుతాను అంటూ సిగ్గుగా చిరునవ్వు నవ్వారాయన. నా గురు పతిదేవుల విషయంలో నేను చేసిన పాపం ఒకటి నీ దగ్గర చెప్పుకుంటాను. నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెలలకి నేను ఏకాకినైపోయినట్టు, నా సంగతి ఎవరూ పట్టించుకోనట్టు బాధపడటం మొదలు పెట్టాను. ఒకనాడు పొద్దున లాహిరి మహాశయులు ఏదో వస్తువు తీసుకు వెళ్ళటం కోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు. నేను గబగబా వారి వెనకాలే వచ్చాను. నన్ను మాయ కమ్మేసినందువల్ల ఆయనతో కఠినంగా మాట్లాడాను. ఎంతసేపు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తుంటారు. పెళ్ళాం పిల్లల గురించి మీ బాధ్యతల మాట ఏమిటి? ఇంట్లో వాళ్ల కోసం ఇంకొంచెం డబ్బు సంపాదించాలన్న ధ్యాసే మీకు లేకుండా పోయిందని నా విచారం. గురుదేవుడు ఒక్క క్షణం నా వైపు చూశారు, అంతే. అప్పుడే అదృశ్యమయ్యారు. భయాశ్చర్యాలు పెనవేసుకొని పోగా గదిలో అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి విన్నాను. అంతా కనబడడం లేదు. నాలాంటి పుణ్యం మీ కోసం సంపదను ఎలా సంపాదించగలదు? గురూజీ అని పిలిచాను. 1,00,000 మాటలు క్షమాపణ చెప్పుకుంటాను. మీకు నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి. మీ పావన రూపంలో నాకు దర్శనమియ్యండి. ఇక్కడున్నాను. ఈ జవాబు పైనుంచి వచ్చింది. కళ్ళు పైకెత్తి చూద్దును కదా. గురుదేవులు గాలిలో సాక్షాత్కరించి ఉన్నారు. వారి తల గది కప్పును తాకుతోంది. చూసే వాళ్ల కళ్ళు పోయే అంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయి. వారి కళ్ళు భయంతో వజవజ వణుకుతూ వారు ప్రశాంతంగా నేలకు దిగి వచ్చిన తరువాత ఏడుస్తూ వారి పాదాల మీద పడిపోయాను. దివ్య సంపత్తిని అన్వేషించు, పనికి మాలిన ముచ్చి బంగారాన్ని కాదు. లోపల నిధిని కూర్చుకున్నాక బయటి సంపత్తులు ఎప్పుడూ వస్తూ ఉండటం నువ్వే చూస్తావు అన్నారు వారు.
ఆ తరువాత నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు నీ పోషణ కోసం కొంత సమకూరుస్తాను. నా గురుదేవుల మాటలు సహజంగా నిజమయ్యాయి. ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటు చేశాడు. కాశీమణి గారు అద్భుతమైన తమ అనుభవాలు నాకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాను. ఆ మర్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి తిన్ కౌడి, దుకౌడి, లాహిరీలతో దార్శనిక చర్చ చేస్తూ చాలా గంటల సేపు ఆనందంగా గడిపాను. సాధు స్వభావులైన వీరిద్దరూ భారతదేశపు మహాయోగులైన లాహిరి మహాశైల పుత్రులు. వీరు తండ్రి గారు ఆదర్శాల అడుగుజాడల్లోనే నడిచారు. ఇద్దరిది పసిమి ఛాయ. ఎత్తరులు, దృఢకారులు, భవిరి గడ్డాలు, మృదు స్వరాలు కలిగిన వారు. ఆచార విచారాల్లో పాతకాల పద్ధతులు కనిపిస్తాయి. లాహిరి మహాశైల భార్య ఒక్కరే ఆయనకు శిష్యురాలు కారు. మా అమ్మతో సహా ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు. ఒకసారి ఒక శిష్యురాలు ఆయన ఫోటో ఒకటి కావాలని గురువు గారిని అడిగింది. ఆవిడకు ఒక కాపీ ఇస్తూ ఆయన ఇలా అన్నారు: దీన్ని నువ్వు రక్షగా తలిస్తే అలాగే ఉంటుంది, లేకపోతే ఉత్తి బొమ్మే. ఆ తరువాత కొన్నాళ్లకి ఈవిడ లాహిరి మహాశైల కోడలు కలిసి భగవద్గీత చదువుతూ ఉండటం తటస్థించింది. భగవద్గీత బల్ల మీద పెట్టుకున్నారు. బల్ల వెనకాల గురువు గారి ఫోటో గోడకు వేలాడుతూ ఉంది. ఇంతలో మహా ప్రచండమైన ఉరుములు మెరుపులతో గాలివాన మొదలైంది. పిడుగులు పడుతున్నాయి. లాహిరి మహాశయ, మమ్మల్ని రక్షించు అంటూ ఆ ఆడవాళ్ళిద్దరూ పటం ముందు తలవాల్చి మొక్కారు. పల్ల మీదన్న పుస్తకం మీద పిడుగు వచ్చి పడింది. కాని భక్తులిద్దరూ చెక్కు చెదరలేదు. మలమలా మార్చే ఆ వేడి నుంచి కాపాడ్డానికి నా చుట్టూ మంచు దుప్పటి చుట్టినట్టు అనిపించింది అని చెప్పింది శిష్యురాలు. అభయ అనే శిష్యురాలి విషయంలో లాహిరి మహాశైలు 2 అలౌకిక అద్భుతాలు చేశారు. ఆవిడ భర్త. ఆయన కలకత్తాలో లాయరు కలిసి గురువు గారి దర్శనం కోసం ఒకనాడు కాశీకి బయలుదేరారు. రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ల బండి ఆలస్యమైంది. వాళ్ళు కలకత్తాలో హౌరా మెయిల్ స్టేషన్ కు చేరేసరికి కాశీకి వెళ్లే రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వేసింది. టికెట్ ఆఫీస్ దగ్గర అభయ ప్రశాంతంగా నించుంది. లాహిరి మహాశయ, ఈ రైలు ఆపమని మమ్మల్ని వేడుకున్నాను అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది. మమ్మల్ని చూడటానికి ఇంకో రోజు ఆలస్యమైతే కాచుకోవడానికి పడే బాధ నేను భరించలేను. పుసలు కొడుతున్న ఆ ట్రైన్ కు చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి, కానీ ముందుకు సాగడమే లేదు. ఈ చిత్రం చూడటం కోసం ఇంజనీరు ప్రయాణికులు ప్లాట్ఫారం మీదికి దిగారు. ఇంతలో ఇంగ్లీషు రైల్వే గార్డు ఒకడు అభయ వాళ్ళాయన ఉన్న చోటికి వచ్చాడు. ఆచారానికి విరుద్ధంగా ఆ గార్డు వాళ్ళకి సాయం చెయ్యటానికి ముందుకు వచ్చాడు. బాబు, డబ్బు నాకు ఇవ్వండి. మీరు రైలెక్కుతూ ఉంటే నేను మీ టిక్కెట్లు కొని తెస్తాను అన్నాడు అతను. ఈ దంపతులు బండిలో కూర్చుని టిక్కెట్లు ఇలా అందుకున్నారో లేదో బండి మెల్లగా ముందుకు సాగటం మొదలైంది. ఇంజనీరు ప్రయాణికులు ఆందోళనగా బండిలోకి ఎగబడి వాళ్ళ స్థానాల్లోకి వచ్చి పడ్డారు. బండి ఎలా బయలుదేరిందో తెలియకపోవటం అటుంచి అసలు మొదట ఎందుకు ఆగిందో కూడా తెలియలేదు. కాశీలో లాహిరి మహాశైల ఇంటికి చేరే నిశ్శబ్దంగా గురువుగారి ముందు మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించి, అభయ, మనసు కుదుట బారుచుకో అభయ అన్నారాయన. నన్ను ఇబ్బంది పెట్టడం నీకెంత ఇష్టం? తరువాత బండిలో రాలేకపోయావా? అభయ చిరస్మరణీయమైన మరో సందర్భంలో లాహిరి మహాశైల్ని దర్శించింది.
ఈసారి ఆయన సహాయం కావలసింది ట్రైన్ గురించి కాదు, సంతానం గురించి. నా 9వ సంతానం బతికి బట్ట కట్టేలా మీరు దీవించాలని నా ప్రార్థన. 8 పిల్లలు పుట్టారు నాకు, అందరూ పుట్టగానే జారిపోయారు అన్నదామె. గురువుగారు సానుభూతితో చిన్నగా నవ్వారు. ఈసారి పుట్టబోయే సంతానం బతుకుతుంది. నేను చేసే సూచనలు శ్రద్ధగా పాటించు. ఆడపిల్ల పుడుతుంది. రాత్రిపూట తెల్లారేదాకా చమురు దీపం వెలుగుతుండేలా చూసుకో. నిద్రపోతూ దీపాన్ని కొండెక్కనీయకు. అభయకు ఆడపిల్ల పుట్టింది. రాత్రిపూటే సర్వద్రష్టలైన గురుదేవులు ముందుగా గ్రహించి చెప్పినట్టే ఖచ్చితంగా దీపంలో చమురు నింపుతూ ఉండమని ఆ తల్లి దాదికి పురమాయించింది. ఆ ఆడవాళ్ళిద్దరూ కంటికి కునుకు రాకుండా తెల్లారగట్ల దాకా మేలుకునే ఉన్నారు. కానీ చివరికి నిద్రపోయారు. దీపం కొండెక్కే స్థితికి వచ్చింది. వెలుగు సన్నగా అల్లల్లాడుతుంది. ఇంతలో పడగ్గది తలుపు పెద్ద చప్పుడు చేస్తూ గభాలను తెరుచుకుంది. ఆడవాళ్లు అదిరిపడి మేలుకున్నారు. ఎదురుగా లాహిరి మహాశైల రూపం చూసి ఆశ్చర్యపోయారు. అభయ, చూడు, కొంచెం ఉంటే దీపం కొండెక్కేదే అంటూ ఆయన దీపం వైపు చూపించేసరికి చమురు పొయ్యటానికి దాది చటుక్కున లేచింది. దీపం మళ్లీ నిండుగా వెలిగిన తరువాత గురుదేవులు అదృశ్యమయ్యారు. తలుపు మూసుకుంది. కంటి కౌపడే సాధనం ఏదీ లేకుండానే గడియ పడింది. అభయ 9వ సంతానం బతికింది. 1935లో నేను వాకపు చేసే నాటికి ఆమె కులాసాగానే ఉంది. లాహిరి మహాశైల శిష్యుల్లో పూజ్యులు కాళీకుమార్ రాయ్ గారు గురుదేవుల సన్నిధిలో తాము గడిపిన జీవితాన్ని గురించి మనోహరమైన వివరాలు నాకు అనేకం చెప్పారు. కాశీలో వారింట్లో నేను తరచూ వరుసగా వారాల తరబడి అతిథిగా ఉండేవాళ్ళు అన్నారు రాయ్ గారు. చాలా మంది సాధు సజ్జనులు, దండి స్వాములు మా గురుదేవుల పాద సన్నిధిని కూర్చోటానికి ప్రశాంతమైన రాత్రి వేళ వస్తుండేవారు. ఒక్కొక్కప్పుడు వారు ధ్యానానికి, వేదాంతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. తెల్లారగట్ల మళ్లీ వెళ్లిపోయేవారు. ఈ మానవ అతిథులు నేను అన్నిసార్లు వారింటికి వెళ్ళాను, కానీ ఒక్కసారి కూడా వారు నడుము వాల్చడం చూడలేదు. గురుదేవుల సాంగత్యం ఏర్పడ్డ తొలి రోజుల్లో ఒకసారి మా యజమాని ప్రతిఘటన అంటూ ఇంకా చెప్పారు రాయ్ గారు. ఆయన భౌతిక వాదంలో పాతుకుపోయిన మనిషి, మత పిచ్చిగాళ్లు, నా దగ్గర పని చెయ్యక్కర్లేదు అంటూ ఎగతాళి చేసేవాడు. ఎప్పుడైనా ఏ దంబాచారి గురువును కలుసుకోవడమే జరిగితే ఆయన జ్ఞాపం ఉంచుకునేలా కొన్ని మాటలు చెబుతాను అన్నాడు ఆయన. ఈ బెదిరింపు నా నిర్ణీత కార్యక్రమాన్ని ఆపలేకపోయింది. నేను దాదాపు ప్రతి సాయంత్రము నా గురుదేవుల సన్నిధిలో గడిపాను. ఒకనాడు రాత్రి మా యజమాని నా వెంబడి వచ్చి గురుదేవులు కూర్చునే గదిలో మొరటగా చొరబడ్డారు. అతను చెబుతానన్న మాటలు చెయ్యడానికి తలపెట్టాడనటంలో సందేహం లేదు. అతను కూర్చోగానే లాహిరి మహాశయులు అక్కడున్న సుమారు 12 మంది శిష్యుల్ని చూసి ఇలా అడిగారు, మీరో బొమ్మ చూస్తారా? మేము తల ఊపిన తరువాత వారు గదిని చీకటి చెయ్యమన్నారు. ఒకరు వెనకాల ఒకరు గుండ్రంగా కూర్చుని మీకు ముందన్న వ్యక్తి కళ్ళ మీద చేతులు పెట్టండి ఉదారుగారు. మా యజమాని ఇంకా అయిష్టంగానే అయినా గురుదేవుల సూచనల్ని పాటిస్తూ ఉండటం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. కొన్ని నిమిషాల తరువాత మేము చూస్తున్నది ఏమిటో చెప్పమన్నారు లాహిరి మహాశయులు. గురుదేవా, అందమైన ఒక స్త్రీ కనిపించిందండి. ఆవిడ ఎర్రంచు చీర కట్టుకొని ఏనుగు చెవి మొక్క దగ్గర నించుని ఉంది అన్నాను. తక్కిన శిష్యులందరూ కూడా అలాగే వర్ణించారు. గురుదేవులు మా యజమాని వైపు తిరిగారు.
ఆమెను గుర్తుపట్టారా అన్నారు. గుర్తుపట్టానండి అన్నాడతను. అతని స్వభావానికి అలవాటు లేని కొత్త ఉద్రేకాలతో పెనుగులాడుతున్నట్లు స్పష్టమవుతోంది నాకు. మంచి భార్య ఉన్నా కూడా ఈ మనిషి కోసం తెలివి తక్కువగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. నేనిక్కడికి వేరే ఉద్దేశాలతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అని అడిగాడు. 6 నెలల పాటు నువ్వు మంచి నైతిక జీవితం గడిపేటట్టయితే నిన్ను స్వీకరిస్తాను అని అని ఇంకో ముక్క కూడా అన్నారు. లేకపోతే నీకు దీక్ష ఇవ్వవలసిన అవసరం రాదు నాకు. 3 నెలల దాకా వ్యామోహాన్ని నిగ్రహించుకున్నాడు మా యజమాని. ఆ తరువాత ఆవిడతో మళ్లీ సంపర్కం కొనసాగించాడు. తర్వాత 2 నెలలకు చనిపోయాడు. గురుదేవులు గోప్యంగా చెప్పిన జోస్యాన్ని అప్పుడు అర్థం చేసుకున్నాడు. లాహిరి మహాశైలకు త్రైలింగ స్వామి అనే సుప్రసిద్ధులైన స్నేహితులు ఉండేవారు. ఆయన వయస్సు 300 ఏళ్లకి పైబడే ఉండేదని ప్రతీతి. ఈ యోగులిద్దరూ తరచుగా ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు. త్రైలింగ స్వాముల ప్రతిష్ట ఎంతగా వ్యాపించిందంటే ఆయన చేసిన ఆశ్చర్యజనకమైన అలౌకిక చర్యలకు సంబంధించిన ఏ కథ అయినా సత్యదూరమని ఏ హిందువు శంకించడు. యేసుక్రీస్తే కనుక ఈ లోకానికి తిరిగి వచ్చి తన దివ్యశక్తులు ప్రదర్శిస్తూ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఉంటే కొన్ని దశాబ్దాల కిందట త్రైలింగ స్వాములు కాశీలో జన సమ్మర్దం గల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారో అంత ఆశ్చర్యము ఇప్పుడు కలుగుతుంది. కాల ప్రవాహం కోతలకు గురి కాకుండా భారతదేశాన్ని సురక్షితం చేసిన సిద్ధుల్లో ఆయన ఒకరు. ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషాలు తాగటం అయినా దుష్ఫలితాలు కలక్కపోవటం చూశారు. జనం ఆయన గంగానది మీద తేలుతూ ఉండటం వేలాది జనం చూశారు. వాళ్లలో కొందరు ఇప్పటికీ బతికున్నారు. ఆయన వరుసగా కొన్ని రోజుల పాటు నీటి మీద కూర్చుని ఉండేవారట. లేకపోతే ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘకాలం మరుగున ఉండేవారట. మలమలామాడే రాతి పలకల మీద నిర్దయుడైన భారతీయ సూర్యుడి ధాటికి పూర్తిగా వెల్లడి అయిన స్వామివారి నిశ్చల దేహం మణికర్ణికా ఘట్టంలో ఒక సామాన్య దృశ్యం. ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగ స్వామి మానవ జీవితం ఆక్సిజన్ మీద కానీ నిశ్చిత పరిస్థితుల మీద ముందు జాగ్రత్త మీద కానీ ఆధారపడవలసిన అవసరం లేదని మానవులకు బోధించదలిచారు. ఆయన నీళ్లపై ఉన్నా లోపల ఉన్న ఆయన శరీరం ప్రచండ సూర్యకాంతుల్ని సవాలు చేసినా చెయ్యకపోయినా తాము జీవించి దివ్య చైతన్యం వల్లనేనని నిరూపించారు ఆయన. అది మృత్యుదేవత ఆయనకు తాకలేకపోయింది. ఆ యోగి ఆధ్యాత్మికంగా కాకుండా శారీరకంగా కూడా ఘనులే. ఆయన బరువు 300 పౌండ్లకు మించి ఉండేది. ఆయన జీవితంలో ఏడాదికో పౌండ్లు ఆయన తినటం అరుదు కావటంతో ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది. అయితే సిద్ధ పురుషుడు మామూలు ఆరోగ్య సూత్రాలను అన్నింటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా ఉపేక్షిస్తాడు. దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఆ కారణం అతనికే తప్ప మరొకరికి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది. విశ్వ మాయా స్వప్నం నుంచి మేలుకొని ఈ ప్రపంచాన్ని దివ్య మానసంలోకి ఒక భాగంగా అనుభూతి కావించుకున్న మాయా యోగులు శరీరంతో ఏం కోరుకుంటే అది చెయ్యగలదు. దాన్ని వారు ఘనీభూత శక్తికి కార్యసాధక రూపంగా తెలుసుకుని ఉంటారు. పదార్థం అనేది ఘనీభూతమైన శక్తి తప్ప మరేమీ కాదని
భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారు. కానీ పూర్ణ సిద్ధి పొందిన యోగులు పదార్థ నియంత్రణ విషయంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారు. త్రైలింగ స్వామి ఎప్పుడు పూర్తిగా దిశమలతో ఉండేవారు. విసుగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టే పిల్లవాడిగా పరిగణించేవారు. ఈడెన్ తోటలో ఉన్న వెనకటి ఆదాము మాదిరిగానే ఈ సహజ స్వామికి తన నగ్నత స్పృహలో ఉండేది కాదు. కానీ పోలీసులకది స్పృహలో ఉండేది. అందువల్ల ఆయన్ని మర్యాదగా జైలుకు తీసుకు వెళ్లారు. దాంతో కలవరం పుట్టింది. కాసేపట్లోనే త్రైలింగ స్వామి భారీ శరీరం దాని సహజ పరిణామమంతతో జైలు పైకప్పు మీద కానవచ్చింది. అప్పటికి భద్రంగానే తాళం పెట్టి ఉన్న ఖైదు పొట్టు అందులోంచి ఆయన తప్పించుకునే విధానాన్ని ఆధారమేది చూపలేదు. న్యాయదేవత కళ్ళ గంతలుంటాయి. త్రైలింగ స్వామి విషయంలో ఓటమిని ఎదుర్కొన్న పోలీసులు ఆమె ఆదర్శాన్నే అనుసరించగలిగారు. ఆ మహాయోగి మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు. గుండ్రటి మొహం, పెద్ద పీపాలాంటి పొట్ట ఉన్నప్పటికీ త్రైలింగ స్వామి ఎప్పుడో అరుదుగా తినేవారు. వారాల తడబడి తిండి లేకుండానే ఉండి తరువాత భక్తులు తమకు సమర్పించిన పెరుగు కుండల కొద్దీ తాగేవారు. ఒకసారి ఒక సందేహశీలుడు త్రైలింగ స్వామిని ధాంబికుడుగా బయట పెడదామని నిర్ణయించుకున్నాడు. గోడలకు వెల్లవేసే సున్నపు నీళ్లు ఒక పెద్ద బాల్చీ నిండా తెచ్చి స్వామి ముందు పెట్టాడు. స్వామి అంటూ దొంగ భక్తి చూపిస్తూ, ఆ భౌతికవాది మీకోసం కొంచెం పెరుగు తెచ్చాను, దయచేసి సేవించండి అన్నాడు. త్రైలింగ స్వామి ఏ మాత్రం వెనకాడకుండా సలసలా మరుగుతున్న సున్నపు నీటిని కడబొట్టు వరకు వేలల్ల కొద్దీ తాగేశాడు. మరి కొద్ది నిమిషాల్లో ఆ దుష్కర్ముడు విలవిల్లాడుతూ నేల మీద నేను ముక్కుల మీద ఉన్నాను, నా కుటిల పరీక్షకు క్షమించండి అంటూ అరిచాడు. మహాయోగి మౌనం చాలించారు. దుర్మార్గుడా, నీ ప్రాణం నా ప్రాణం ఒకటేనని నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదు. నువ్వు సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్టే భగవంతుడు నా పొట్టలో కూడా ఉన్నాడన్న జ్ఞానమే నాకు లేకపోయి ఉంటే ఆ సున్నం నన్ను చంపేసి ఉండేది. ఎవరు చేసింది వారికే బెడిసి కొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు కనుక త్రైలింగ స్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి చల్లగా జారుకున్నాడు. బాధ తిరుగుముఖం పట్టడం ఆ యోగి సంకల్పం వల్ల కాక సృష్టి సుదూరతను గోళాన్ని సైతం పరిచాలనం చేసే ధర్మ సిద్ధాంతం పనిచేయబట్టి జరిగింది. త్రైలింగ స్వామి మాదిరిగా దైవ సాక్షాత్కారం పొందిన వ్యక్తుల విషయంలో దైవ నియమం పనిచేయటం తక్షణమే జరుగుతుంది. ఆ వ్యక్తుల అవరోధాలు కలిగించే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నింటినీ శాశ్వతంగా బహిష్కరించి ఉంటారు. ధార్మికత కుండే స్వయం చాలితమైన సర్దుబాట్ల మీద విశ్వాసం ఉంచితే త్రైలింగ స్వామిని చంపబోయిన వాడిని విషయంలో మాదిరిగా తరచుగా అనుకోని విధంగా ప్రతిఫలమిస్తూ మానవ అన్యాయం పట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది ఉపశమించి చేస్తుంది. ప్రతీకారం నాది, నేను తీర్చుకుంటాను అంటూ ప్రభువు మానవుడి క్షుద్ర సాధనాల అవసరమేమిటి? తిరుగుదెబ్బ తీయటానికి విశ్వమే సరిగా పన్నాగం పన్నుతుంది. దైవ న్యాయం, ప్రేమ, సర్వజ్ఞత్వం, అమరత్వం అన్న వాటికి గల అవకాశాన్ని మందబుద్ధులు నమ్మరు. ధార్మిక గ్రంథాల నిరాధార కల్పనలు అంటారు.
ఇలాంటి అవివేక దృష్టి గల మనుషుల బ్రహ్మాండ దృశ్యాన్ని చూసి విస్మయం చెందకుండా తమ జీవితాల్లో విషమ ఘటనా పరంపరను నడిపిస్తారు. చివరికది వాళ్ళని జ్ఞానాన్వేషణకు నిర్బంధ పెడుతుంది. ఆధ్యాత్మిక నియమానికున్న సర్వశక్తి గతాన్ని యేసుక్రీస్తు తాను జెరూసలేంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ప్రస్తావించాడు. ఆయన శిష్యులు జన బాహుళ్యము ఆనంద నినాదం చేస్తూ స్వర్గానికి శాంతి, సర్వోన్నతుడికి శోభ అంటూ అరిచినప్పుడు కొందరు పారసీలు, ఛాందసు పురోహితులు హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారు. స్వామి, మీ శిష్యుల్ని చివాట్లు పెట్టండి అన్నారు. కానీ యేసుక్రీస్తు జవాబిస్తూ తన శిష్యుల నోళ్లు నొక్కేటట్లయి తక్షణమే రాళ్లు అరుస్తాయి అన్నాను. ఫారిసీన్లి ఇలా మందలించటంలో యేసుక్రీస్తు దైవ న్యాయం కేవలం ఒక అలంకారిక కల్పన కాదని, సాధు ప్రవృత్తి గల వ్యక్తి నాలికని మొదలంటూ చీల్చేసినప్పటికీ సృష్టికి ఆధారభూతమైన విశ్వ వ్యవస్థలోనే ఆయన మాట వివస్తుందని, ఆయనకు రక్ష లభిస్తుందని సూచిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, సాధు వర్తనుల నోళ్లు మూయించాలనుకుంటున్నారా? అంతకన్నా ఎవరి మహిమను, సర్వ వ్యాపకత్వాల్ని రాళ్ల సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడి గొంతు కూడా నులిమెయ్యాలని ఆశించండి. మీరు స్వర్గంలో శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకోకూడదంటారా? భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సమైక్యాన్ని వ్యక్తం చేసుకోవాలని వాళ్ళకి సలహా ఇస్తారా? అయితే ఓ ఫారిసీల్లారా, భూమి పునాదులు పడగొట్టడానికి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఏమంటే సృష్టిలోని దివ్య సామరస్యాన్ని నిరూపించటానికి సాధు సజ్జనులే కాక రాళ్ళు, భూమి, నీరు, నిప్పు, గాలి మీ మీదకు విజృంభిస్తాయి. క్రీస్తు వంటి యోగి పుంగవులైన త్రైలింగ స్వామి వారి దయ ఒకసారి మా మేనమామ మీద ప్రసరించింది. ఒకనాడు పొద్దున మా మామయ్య కాశీలో ఒక రేవులో భక్త బృందం మధ్య ఉన్న స్వామిని చూశాడు. ఎలాగో దారి చేసుకుని గుంపులోకి చొరబడి త్రైలింగ స్వామికి చాలా దగ్గరగా వెళ్లి సవినయంగా ఆయన పాదాలు ముట్టుకోగలిగాడు. బాధాకరమైన తన మొండి రోగం నుంచి తక్షణమే విముక్తి కలగటం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ మహాయోగి శిష్యులో జీవులై ఉన్నట్టు తెలిపిన ఒకే ఒక శిష్యురాలు ట్యాంకరీమాయి జీయు. త్రైలింగ స్వామి శిష్యుల్లో ఒకరి కుమార్తె అయిన ఈవిడ బాగా చిన్నప్పటి నుంచి స్వామివారి తర్ఫీదు పొందారు. ఈవిడ 40 ఏళ్ల పాటు వరుసగా బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, పశుపతినాథ్ క్షేత్రాల దగ్గర హిమాలయాల గుహల్లో ఏకాంతంగా నివసించారు. 1826లో పుట్టిన ఈ బ్రహ్మచారిణికి ఇప్పుడు 100 ఏళ్లకు మించి ఉంటాయి. అయినా ఈవిడ వయస్సు పైబడినట్లు కనిపించదు. నల్లటి జుట్టు, ముత్యాల వంటి పలువరస, ఆశ్చర్యకరమైన ధార్యము నిలుపుకొన్నారు. కొన్నేళ్లకోసారి ఈవిడ నియతకాలికంగా జరిగే పుష్కరాల్లో పాల్గొనడానికని ఏకాంతవాసం నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఈ సాధ్వి లాహిరి మహాశైల దర్శనానికి తరచూ వెళ్తూ ఉండేవారు. ఒకనాడు ఈవిడ కలకత్తాకు దగ్గరలో ఉన్న బారక్పూర్ పేటలో లాహిరి మహాశైలు పక్కన కూర్చుని ఉండగా మహాగురువులైన బాబాజీ మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటి ముచ్చటించారని ఆవిడ చెప్పారు. అమరులైన ఆ మహాగురువులు అప్పుడొక తడిబట్ట కట్టుకొని ఉన్నారు.
ఏట్లో ఒక మునక వేసి అప్పుడే వచ్చినట్టు అంటూ జ్ఞాపకం చేసుకున్నారు. ఆధ్యాత్మికోపదేశం ఒకటి చేసి నన్ను దీవించారు వారు. ఒకానొక సందర్భంలో త్రైలింగ స్వామి కాశీలో లాహిరి మహాశైలకు ఒక బహిరంగ సమావేశంలో గౌరవాభినందనాలు తెలుపడం కోసం తమ మౌన వ్రతాన్ని విరమించారు. త్రైలింగ స్వామి శిష్యుల్లో ఒకరు దీనికి అభ్యంతరం తెలిపారు. గురుదేవా, తాము స్వాములు సన్యాసులు అయి ఉండి ఒక దానికి త్రైలింగ స్వామి జవాబిచ్చారు. నాయనా, లాహిరి మహాశయులు దివ్య మార్జాలకి కిశోరం. లాహిరి మహాశయులు దివ్య మార్జాల కిశోరం లాంటి వారు. ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటున్నారు. దేనికోసం నేను నా గోచీగుడ్డతో సహా ప్రతిదీ విడిచిపెట్టేశానో ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తమ పాత్ర తాము విద్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింపజేసుకున్నారు. 32వ అధ్యాయం. చనిపోయిన రాముణ్ణి బతికించటం. ఇప్పుడు లాజరు అనే ఆయన జబ్బుగా ఉన్నాడు. ఆ సంగతి యేసు విన్నప్పుడు జబ్బు చావు కోసం వచ్చింది కాదు, దేవుడి మహిమ కోసం, దానివల్ల దేవుని కుమారులు కూడా మహిమాన్విత కావడం కోసం వచ్చింది అన్నాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో పాటు నేను కూడా కొద్ది మంది మా రాంచీ విద్యాలయ విద్యార్థులతో అక్కడున్నాను. ఈ సందర్భంలో యేసు తనను దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు. ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడై ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తపరంగాని గంభీరమైన ప్రాముఖ్యం ఉంది అని వివరించారు మా గురుదేవులు. దేవుడి కుమారుడంటే మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యం లేదా దివ్య చైతన్యం మారుడెవరు దేవుణ్ణి మహిమాన్వితుణ్ణి చెయ్యలేడు. మానవుడు తన సృష్టికర్తకు ఇయ్యగల ఒకే ఒక గౌరవం వల్ల ఆయన్ని అన్వేషించటం, మానవుడు తనకి తెలియని అమూర్తత్వాన్ని మహిమాన్వితం చెయ్యలేడు. ఋషుల తలల చుట్టూ ఉండే దివ్య ప్రభ లేదా కాంతి పరివేశం దైవారాధన చెయ్యటానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మక సాక్ష్యం. చనిపోయిన లాజరు తిరిగి లేవటానికి సంబంధించిన అద్భుత కథను చదవటం శ్రీ యుక్తేశ్వర్ గారు కొనసాగించారు. కథ ముగిసిన తర్వాత చాలాసేపు మౌనం వహించారు. పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాలి మీద తెరిచే ఉంది. నాకు కూడా అలాంటి అలౌకిక ఘటన ఒకటి చూస్తే భాగ్యం కలిగింది అన్నారు. మా గురుదేవులు చివరికి గంభీర భావయుక్తంగా లాహిరి మహాశయులు నా స్నేహితుణ్ణి ఒకణ్ణి చచ్చిపోయిన తరువాత మళ్లీ బతికించారు. నా పక్కనున్న కుర్రవాళ్లు గాఢమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వారు. వేదాంతం ఒకటే కాకుండా ఆయన తమ గురువు గారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాల్ని గురించిన ఏ కథ అయినా సరే శ్రీ యుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకుని ఆనందించటానికి నాలో కూడా బాలక సహజమైన కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది. నా స్నేహితుడు రాముడు అనే ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాము అంటూ మొదలు పెట్టారు గురుదేవులు. అతను విడియస్తుడు, ఒంటరితనం కోరేవాడు కావటం వల్ల పగటి శిష్య బృందం ఉందని నడిరాత్రి వేకువకు మధ్య సమయంలోనే మా గురువు గారు లాహిరి మహాశయుల్ని దర్శించటానికి వస్తుండేవారు. నేను రాముడికి ప్రాణ స్నేహితుణ్ణి కావడం చేత తన గాఢమైన ఆధ్యాత్మికానుభవాల్ని చాలా మట్టుకు నాకు చెబుతూ ఉండేవాడు. ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఉత్తేజం కలిగింది.
మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్ధవమైంది. రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది. జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందటానికి మా గురువు గారు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు. కాబట్టి ఇద్దరూ ప్రత్యేక వైద్య నిపుణులను పిలవటం జరిగింది. జబ్బు మనిషికి ఆదరాబాదరగా ఉపచారం చేస్తున్న సమయంలో లాహిరి మహాశయుల్ని సహాయం చెయ్యమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఇంటికి పరిగెత్తి ఏడుస్తూ పరిస్థితి విన్నవించాను. రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు గదా, బాగవుతాడు అంటూ మా గురువు గారు కులాసాగా చిరునవ్వు నవ్వారు. గుండె తేలికపడి నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్లి చూసేసరికి అతను కొన ఊపిరితో ఉన్నాడు. 1-2 గంటల కన్నా బతకడు అన్నాడు వైద్యుడు. నాతో నిస్పృహ వ్యక్తం చేస్తూ మళ్లీ లాహిరి మహాశయుల దగ్గరికి పరిగెత్తాను. వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్లు. రాముడు బాగవుతాడన్న నమ్మకం. గురువు గారు కులాసాగా పంపించేశారు నన్ను. నేను రాముడి దగ్గరకు తిరిగి వెళ్లేసరికి అప్పటికే డాక్టర్లు వెళ్లిపోయారు. వాళ్లలో ఒక ఆయన నాకు చీటీ రాసి పెట్టారు. మాకు చేతనైనంత చేశాము, కానీ ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు. మా స్నేహితుడిలో నిజంగా చావు కళ కనిపిస్తోంది. లాహిరి మహాశైల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థం కాలేదు. అయినా త్వరగా కనపడుతున్న రాముడి ప్రాణం అంతా అయిపోయింది అంటూ మనస్సుకు సూచిస్తూనే ఉంది. ఆ విధంగా నేను విశ్వాసం కలనే విశ్వాస శంకాలనే ఆటుపోటు కెరటాల మధ్య అల్లల్లాడిపోతూ నేను చెయ్యగలిగినంత బాగా అతనికి ఉపచారం చేశాను. అతను సత్తువ కూడా తీసుకుని ఇలా అన్నాడు, యుక్తేశ్వర్ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను పోయానని చెప్పు. అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు. ఆ మాటలతో రాముడు బరువుగా నిట్టూర్చి ప్రాణం విడిచాడు. నేను 1 గంట సేపు అతని మంచం దగ్గర ఏడ్చాను. ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతను ఇప్పుడు చావులో పూర్తి చిరశాంతి పొందాడు. ఇంకో సహాధ్యాయి లోపలికి వచ్చాడు. నేను తిరిగి వచ్చేదాకా అతన్ని ఇంట్లో ఉండమని చెప్పాను. సగం దిమ్మెరపోయిన కాళ్ళు ఈడ్చుకుంటూ గురుదేవుల నివాసానికి మళ్లీ వెళ్ళాను. రాముడెలా ఉన్నాడిప్పుడు? లాహిరి మహాశయుల ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయి. మహాశయ ఎలా ఉన్నాడో మీరే కాసేపట్లో చూస్తారు అంటూ ఆవేశం వెళ్ళగక్కాను. ఇంకొన్ని గంటల్లో శ్మశానానికి తీసుకెళ్లే ముందు అతని కట్టెను చూద్దురుగాని అంటూ వలవలా ఏడ్చాను. యుక్తేశ్వర్ మనసు చిక్కబట్టుకో, యుక్తేశ్వర్ మనసు చిక్కబట్టుకో, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చెయ్యి. గురుదేవులు సమాధిలోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం రాత్రి ఎడతెగని మౌనంలో గడిచిపోయాయి. నేను మనస్సు కుదుటపరుచుకోవటానికి ఎంత గింజుకున్నా ఫలితం లేకపోయింది. ఉషోదయ వేళ లాహిరి మహాశయులు ఓదార్పుగా నా వైపు చూశారు. నువ్వు ఇంకా ఆందోళనగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధన ఒకటి నా దగ్గర నుంచి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదు అంటూ గురువు గారు ముడి ఆముదం పోసి ఉన్న దీపం ప్రమిద వైపు చూపించారు. ఆ ప్రమిదలో ఉన్న చమురుతో ఒక చిన్న సీసా నింపుకో, 7 చుక్కలు రాముడి నోట్లో వెయ్యి. గురుదేవా, అతను నిన్న మధ్యాహ్నం అనగా చనిపోయాడు. ఇప్పుడు ఈ చమురు తీసుకెళ్లి లాభమేమిటి అంటూ అభ్యంతరం చెప్పాను. పర్వాలేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మా గురువు గారి ఉల్లాసం నాకు అర్థం కాకుండా ఉంది. అప్పటికింకా నేను సంతాపం నుంచి తేరుకోలేదు. కొంచెం చమురు పోసుకొని రాముడి బసకు వెళ్ళాను. నా స్నేహితుడి శరీరం మృత్యు పిడికిలో బిర్ర బిగుసుకొని ఉండటం చూశాను. అతడి భయంకర స్థితిని పట్టించుకోకుండా నా కుడి చేతి చూపుడు వేలితో అతని పెదవులు తెరచి ఎడం చేత్తో ఒక బిరడ తీసుకొని గిరుచుకున్న పళ్ళ మీద ఒక్కొక్క చుక్క చమురు వేశాను.
చల్లటి పెదవులకు ఏదో చుక్క తగిలేసరికి రాముడు గజగజ వణికిపోయాడు. తనకు విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ్ళ నుంచి తల దాకా కండరాలన్నీ ఒక్కసారి కదలబారిపోయాయి. ఒక ప్రచండ కాంతిలో లాహిరి మహాశైల్ని చూశాను అని అరచాడతను. ఆయన సూర్యుడిలా వెలిగిపోతున్నారు. లే, నీ నిద్ర కట్టిపెట్టు అని నన్ను ఆజ్ఞాపించారు. యుక్తేశ్వర్తో వాటు వచ్చి నన్ను కలుసుకో. రాముడు బట్టలు కట్టుకోవటం, ప్రాణం తీసిన జబ్బు తరువాత కూడా గురువు గారింటికి నడిచి రావటానికి తగినంత బలంగా ఉండటం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అక్కడ అతను కృతజ్ఞతాపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ లాహిరి మహాశైల ముందు సాగిలపడ్డాడు. గురువు గారి ఉల్లాసంతో తన్మయులయ్యారు. ఆయన కళ్ళ వైపు కొంటెగా చూస్తూ మిలమిలా మెరిశాయి. యుక్తేశ్వర్, ఇక నుంచి నువ్వు ఎక్కడికెళ్ళినా ఓ ఆముదం సీసా తప్పకుండా తీసుకు వెళ్ళటం మానవు గదా. నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఆ చమురు వేసేయి. 7 చుక్కల ఆ దీపం చమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చెయ్యవలసిందే. గురూజీ, నన్ను వేళాకోళం చేస్తున్నారు. నాకు అర్థం కావటం లేదు. నా పొరపాటు ఎక్కడ ఉందో చూపించండి. రాముడు బాగవుతాడని నేను 2 సార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు అని విప్పి చెప్పారు లాహిరి మహాశయులు. డాక్టర్లు అతనికి నయం చేయగలుగుతారని నా ఉద్దేశం కాదు. వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది. నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు. మా వాళ్ళు కూడా బతకాలి కదా మరి. ఆనందం ప్రతిధ్వనించే స్వరంతో మా గురువు గారు ఇంకా ఇలా అన్నారు. ఎప్పటికీ ఇది తెలుసుకో, డాక్టర్ ఉండుగాక లేకపోవుగాక, సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవ్వరికైనా నయం చెయ్యగలడు. నా పొరపాటు తెలిసి వచ్చిందండి అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నాను. మీరనే చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తు కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది. శ్రీ యుక్తేశ్వర్ గారు ఈ అద్భుత కథ ముగించగానే రాంచీ కుర్రవాళ్లలో ఒకడు ఒక ప్రశ్న అడగటానికి సాహసించాడు. పైగా ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వేయటం ఇంకా సహజం. మహాశయ, మీ గురువు గారు ఆముదం ఎందుకు పంపారండి అని అడిగాడు. అబ్బాయి, ఆ చమురు ఇవ్వటానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. నేను వారి దగ్గర నుంచి భౌతికమైనదేదో ఆశించినందువల్ల లాహిరి మహాశయులు నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలుకొలపటానికి వస్తురూపమైన చిహ్నంగా నా దగ్గరలో ఉన్న చమురుని ఎన్నుకున్నారు. నేను కొంతవరకు శంకించినందువల్ల ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు. కానీ మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చెయ్యవలసి వచ్చినా కూడా గురువు గారు తన శిష్యులు బాగవుతాడని చెప్పారు. కాబట్టి అతడు బాగై తీరాలి. ఆయనకు తెలుసు. శ్రీ యుక్తేశ్వర్ గారు పిల్లకాయల్ని పంపేసి నాకు తమ పాదాల దగ్గర ఉన్న గొంగళి ఆసనం చూయించారు. అసాధారణమైన గాంభీర్యంతో ఆయన ఇలా అన్నారు. యోగానంద, పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ లాహిరి మహాశయుల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు. ఆ మహాగురువులు మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు. పైగా ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికైనా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. అయినా విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు. నేను పోయిన తర్వాత సుమారు 50 ఏళ్లకు పడమటి దేశాల్లో యోగ విద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా నా జీవిత వృత్తాంతం ఒకటి రాయటం జరిగింది. యోగ విద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానర సోదరత్వాన్ని, అంటే మానవ జాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పటానికి తోడ్పడుతుంది అని చెప్పారు. నాయనా యోగానంద, ఆ సందేశాన్ని వ్యాప్తి చెందడంలోనూ ఆయన పవిత్ర
జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి అన్నారు. 1895లో లాహిరి మహాశయులు పోయిన తరువాత ఈ పుస్తకం పూర్తి అయిన 1945 సంవత్సరానికి 50 ఏళ్లు గతించాయి. పైగా విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని కూడా ఈ 1945 సంవత్సరమే ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి ఉండలేను. ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు ముందెన్నడూ లేనంతగా శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మళ్ళుతున్నాయి. అది జరగని నాడు భౌతిక బలాన్ని వినియోగించటం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే సమస్యలతో పాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తుంది. కాల ప్రభావం వల్లనో బాంబు వల్లనో మానవ జాతి దాని నిర్మాణాలు నామ రూపాలు లేకుండా మాయమైనప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు. చుక్కలు యథావిధిగా మింటిని కావలి కాస్తూనే ఉంటాడు. విశ్వ నియమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చెయ్యటం కానీ మార్చటం కానీ సాధ్యం కాదు. మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచిది. ఈ బ్రహ్మాండం బలానికి వ్యతిరేకమైతే సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించటానికి అవకాశం ఇవ్వడం కోసం విధి విధేయంగా శ్రమిస్తుంటే మనం ఆయుధాన్ని పిడికిట పట్టడం వల్ల లాభమేమిటి? దాంట్లోంచి నిజంగా శాంతి ఏమైనా వస్తుందా? విశ్వస్నాయువులకు బలం చేకూర్చేది సుహృద్భావమే కాని కౌర్యం కాదు. శాంతిగా జీవించే మానవ జాతి అనంతమైన విజయ ఫలాన్ని తెలుసుకుంటుంది. ఈ ఫలాలు నెత్తుటి నేలలో పెంచి పోషించిన ఏ ఇతర ఫలాల కన్నైనా మధురంగానే ఉంటాయి. కార్య సాధనమైన ఐక్యరాజ్య సమితి మానవ హృదయాల సహజ అనామిక సమితిగా ఉంటుంది. ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులు, సునిశ్చిత అంతర్దృష్టి, మానవుల గాఢతమైన ఏకత్వాన్ని అంటే దేవుడితో గల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానం వల్లనే కాని కేవలం భిన్నత్వాల గురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచనల వల్ల సిద్ధించవు. సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్శాన్ని సాధించటానికి పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగ శాస్త్రం కాలక్రమేణ అన్ని దేశాల్లోనూ అందరు జనులకు వ్యాపిస్తుంది. భారతదేశానికి మరే ఇతర దేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలోనూ అద్భుత లీల ఏ విధంగా చూసినా యాదృచ్ఛికమే కాదని భారతదేశం ప్రతి తరంలోనూ తాను కన్న మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాల మీద భక్తి వల్ల చేకూరిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటనని గమనించిన చారిత్రకులు మృగ్యం కేవలం మనుగడ కొనసాగుతుండటం ద్వారాను యుగాలు ఎన్ని యుగాలో తలమాసిన పండితులు మనకి నిజంగా చెప్పగలరా? యుగాలు గతించిన తాను గతించకపోవటం ద్వారాను భారతదేశం కాలం సవాలుకు ఏ దేశ ప్రజలు ఇయ్యజాలని సరైన సమాధానం ఇచ్చింది. బైబిలులోని ఒక కథలో అబ్రహం ప్రభువును ప్రార్థిస్తూ సొడోం నగరంలో 10 మంది ధర్మపరులు కనిపించినట్లయితే ఆ నగరాన్ని నాశనం చెయ్యకుండా విడిచిపెట్టమని విన్నపం చేశాడు. దానికి సమాధానంగా ప్రభువు ఆ 10 మంది గురించి నేను దాన్ని నాశనం చెయ్యను అన్నాడు. ఈ కథకు భారతదేశం కాలగర్భంలో కలిసి విస్తృతమైపోకుండా తప్పించుకోవడాన్ని బట్టి కొత్త అర్థం వస్తుంది. యుద్ధ తంత్రాల్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు భారతదేశానికి
సమకాలికంగా వర్ధిల్లిన ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, రోముల బలిష్ట సామ్రాజ్యాలు గతించిపోయాయి. దేశం బతికేది తమ భౌతిక ఉపలబ్ధుల వల్ల కాక అక్కడి మహాపురుషుల వల్లనేనన్న సంగతి ప్రభువిచ్చిన సమాధానంలో స్పష్టమవుతోంది. అర్ధభాగం ముగియక ముందే 2 సార్లు రక్తరంజితమైన ఈ 20వ శతాబ్దిలో ఆ దివ్య వాక్కులు మళ్లీ వినిపించాయి. లంచానికి లోబడిన న్యాయమూర్తి ఆ భగవంతుని దృష్టిలో గొప్పవాళ్ళనిపించుకోదగ్గ 10 మందిని కన్న ఏ దేశము నశింపు ఎరుగదు. అటువంటి ప్రేరణల్ని మన్నిస్తూ భారతదేశం కాలం కౌటిల్యాన్ని అనేకం ఎదుర్కోవడంలో తానేమీ తెలివి తక్కువది కాదని నిరూపించుకుంది. ఆత్మ సాక్షాత్కార సిద్ధి పొందిన మహానుభావులు ప్రతి శతాబ్దిలోనూ ఈ నేలను పావనం చేశారు. లాహిరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వర్ గారి వంటి ఆధునిక ఋషీశ్వరుడు మానవుడి సుఖానికి, దేశం దీర్ఘాయుష్యానికి ఆత్మ సాక్షాత్కార సాధన, శాస్త్రమైన యోగ విద్య, పరిజ్ఞానం ప్రాణావశ్యకమైనదని వెలుగెత్తి చాటుతారు. లాహిరి మహాశయుల జీవితాన్ని గురించి, ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం. 3 దశాబ్దాలుగా నేను భారతదేశంలోను, అమెరికాలోను, యూరప్ లోను వారిచ్చిన ముక్తిప్రదమైన యోగ సందేశం పట్ల గాఢమైన హృదయపూర్వకమైన ఆసక్తి ఉండటం. మేడం మేడం అయిపోయిందా మేడం? ఈ చాప్టర్ ఆపేద్దాం మేడం. ఆపేద్దామా మేడం? ఒక పేజీ ఉంది మేడం. సరే మేడం, చదివేయండి మేడం. ఆపేద్దామా? గమనిస్తూ వచ్చాను. ఈనాడు ముందే ఆయన జోస్యం పలికినట్టు ఆ యోగీశ్వర్ల జీవితాన్ని గురించిన లిఖిత వృత్తాంతం ఒకటి అవసరం ఉంది. లాహిరి మహాశయులు 1828 సెప్టెంబర్ 30 తేదీన సనాతన పారంపర్యం గల ధర్మ నిష్ఠాపరమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మస్థలం ఘర్నీ గ్రామం. ఇది బెంగాలులో కృష్ణనగర్కు దగ్గర నదియా జిల్లాలో ఉంది. ఈయన శ్రీమతి కాశీ గారి ఏకైక పుత్రుడు. ఈ ఇల్లాలి పూజ్యుడైన గౌర్ మోహన్ లాహిరి గారి 2వ భార్య. మొదటి భార్య 3 కొడుకుల్ని కన్న తరువాత ఒక యాత్రలో మరణించారు. పసిపిల్లవాడి చిన్నతనంలోనే తల్లి కన్ను మూసింది. ఆవిడ యోగిరాజుగా పవిత్ర గ్రంథాల్లో పేర్కొనే శివుడి పరమ భక్తురాలన్న అర్థవంతమైన యథార్థానికి మించి ఆవిడ గురించి మరేమీ తెలియదు. లాహిరి మహాశయులు పూర్తి పేరు శ్యామాచరణ్ లాహిరి. చిన్నతనంలో ఈయన ఘర్నీలో పెద్దలు కట్టిన ఇంట్లోనే గడిపారు. 3-4 ఏళ్ల వయసున్నప్పుడు ఈయన ఇసుకలోకి దూరి ఒక విధమైన యోగాసనంలో కూర్చుని ఉండటం, తల తప్ప తక్కిన శరీరమంతా ఇసుకలో కప్పబడి ఉంచటం తనకు కనిపించేది. 1833 చలికాలంలో పక్కనున్న జలంగీ నది ప్రవాహ మార్గం మళ్లడం వల్ల లాహిరి కుటుంబం వారు ఆస్తి ధ్వంసమై గంగానది గర్భంలో కలిసిపోయింది. లాహిరి వంశం వారు కట్టించిన శివాలయం ఒకటి వారి ఇంటితో బాటుగా ఏట్లో కలిసిపోయింది. శివలింగాన్ని మాత్రం భక్తుడొకడు సుళ్ళు తిరుగుతున్న నీళ్లలోంచి బయటికి తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ చోటునిప్పుడు ఘర్నీ శివస్థలమని అంటారు. గౌర్ మోహన్ లాహిరి గారు వారి కుటుంబము ఘర్నీ విడిచిపెట్టేసి కాశీవాసులయ్యారు. తండ్రి గారు వెంటనే అక్కడ ఒక శివాలయం నిర్మించారు. వారు వైదిక నిష్ఠానుసారంగా గృహస్థ ధర్మం నిర్వహించేవారు. దేవతార్చన, దానం, స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు. ధర్మపరాయణులు, విశాల హృదయులు వారు అయితే ఉపయోగకరమైన ఆధునిక భావ ప్రవాహాన్ని వారు ఉపేక్షించలేదు. బాల లాహిరి కాశీ అధ్యయన బృందంలో హిందూ, ఉర్దూ పాఠాలు నేర్చుకున్నారు.
జయనారాయణ ఘోషాల్ గారు నడిపిన బడికి వెళ్లి సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఈ బాలయోగి నిశిత వేదాధ్యయనానికి పూనుకొని నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుడితో సహా అనేక మంది బ్రాహ్మణుల పండితుల పరిషత్తులకు హాజరయి పవిత్ర గ్రంథాల గురించి వాళ్ళు చేసే చర్చలు వింటుండేవారు. శ్యామాచరణు దయాశీలుడు, సాధు స్వభావుడు, సాహస యువకుడు, అందరికీ ఇష్టుడు. మంచి ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న శరీరానికి ఒడ్డు పొడుగు ఒక్కదానికొకటి సరిపడేటట్టు ఉండేవి. ఈతలోనూ శరీర వ్యాయామంలోనూ అందరినీ మించినవాడు. శ్యామాచరణ్ లాహిరి గారికి 1846లో శ్రీమతి కాశీమణి గారితో వివాహమైంది. ఈవిడ దేవ్ నారాయణ సన్యాల్ గారి కూతురు. ఆదర్శ భారత గృహిణి కాశీమణి గారు తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని ఆదరించటం, బీదవాళ్లకి సేద చెయ్యటం వంటి గృహస్థ ధర్మాలు నిర్వహించేవారు. వీరి దాంపత్య ఫలాలుగా సౌమ్య మూర్తులైన 2 కొడుకులు, తిన్కౌడి, దుకౌడి, 2 కూతుళ్ళు పుట్టారు. 23వ ఏట 1851లో లాహిరి మహాశయులు బ్రిటిష్ గవర్నమెంట్ వారు మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అకౌంటెంట్ ఉద్యోగం చేపట్టారు. ఉద్యోగ కాలంలో ఆయన చాలా పదోన్నతులు పొందారు. ఈ ప్రకారంగా ఆయన భగవంతుడి దృష్టిలో మహాపురుషులు కావటమే కాకుండా ప్రపంచంలో ఒక ఆఫీసు ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకంలో కూడా కృతార్థులయ్యారు. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు లాహిరి మహాశయుల్ని వివిధ సమయాల్లో గాజీపూర్, మిర్జాపూర్, నైనిటాల్, దానాపూర్, కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకు బదిలీ చేశారు. తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయనే మొత్తం కుటుంబ సభ్యుల బాధ్యత వహించారు. వాళ్ల కోసం ఆయన కాశీకి సమీపంలో వేరువేరుగా ఉన్న గరుడేశ్వర్ మొహల్లాలో ఒక ఇల్లు కొన్నారు. తాము ఈ భూమి మీద మళ్లీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరటం లాహిరి మహాశయులు చూసింది. 33వ ఏట హిమాలయాల్లో రాణికేత్ సమీపంలో తమ మహాగురువులు బాబాజీని కలుసుకొని వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు. ఈ శుభ సంఘటన జరిగింది లాహిరి మహాశయులకొక్కరికే కాదు, మానవ జాతికి అందరికీ సౌభాగ్య సమయం అది. వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగ విద్యను మళ్లీ వెలుగులోకి తెచ్చిన శుభ తరుణమది. పురాణ కథల్లో దాహతుడైన భగీరథుడే భక్తుడి కోసం గంగ ఆకాశం నుంచి భూమికి దిగు దివ్య జలాలందించినట్టు 1861లో క్రియాయోగం అనే స్వర్గంగ హిమాలయ రహస్య గవ్వారం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించటం మొదలుపెట్టింది. ఓకే మేడం, అయిపోయింది. 32వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యోగానంద గారు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేడం స్వప్న మేడం 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 ఓకే మేడం. అయిపోయింది మేడం. మేడం ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.